తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తుంటే నిజంగా హృదయ విదారకమైన దృశ్యాలే కనబడుతున్నాయి. నా వెనకాల కనబడుతుంది మార్చురీ. అంటే తెల్లవారుజామున 6:15కి జరిగిన ఈ ఫైర్ ఏదైతే రోడ్ యాక్సిడెంట్లో ఫైర్ జరిగి దాదాపుగా 14 మంది సజీవ దహనం అయిపోయారు. వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ ఆ వచ్చిన లిస్టులో అంటే ఉన్న 40 మందిలో చనిపోయిన వారు ఎవరు అని ఉదయం నుంచి కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు ఎవరు, బ్రతుకున్న వాళ్ళు ఎవరు అని కూడా కన్ఫ్యూజన్లో చాలామంది బంధువులు ఇటు మార్చురీకి వస్తున్నారు. అలాగే జనరల్ వార్డు కూడా వెళ్తున్నారు. జనరల్ వార్డులో లిస్ట్ ఉంది, ఎందుకంటే బ్రతుకున్న వాళ్ళ లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్టు చూసుకుంటున్నారు. లిస్టును చూసుకొని బ్రతుకున్న వాళ్ళ వరకు ఓకే, కానీ చనిపోయిన వాళ్ళ సంగతి ఎట్లా అనేది వాళ్ళు చాలామంది వాళ్ళ చనిపోయిన వాళ్ళ బంధువులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈ బస్సు యాక్సిడెంట్లో 13 మంది వరకు ఉదయం చనిపోయారు అనుకున్నారు, కానీ ఆ సంఖ్య ఇప్పుడు 14కు చేరింది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం ఈ 40 మందిలో డ్రైవర్తో కలిపి 40 మంది 41 మంది ఉన్నారు. అయితే ఇందులో చనిపోయిన 14 మందిని ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది ఇప్పుడు పోలీసులకి అతిపెద్ద టాస్క్గా మారింది. లోపల చూస్తున్నాం, ఫోరెన్సిక్కి సంబంధించిన డాక్టర్లు ఉన్నారు, అలాగే పోలీసులు ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి ఈ ఉదయం చనిపోయాక వాళ్ళ బాడీని తీసుకొచ్చి ఇక్కడ మార్చర్లో పెట్టారు. కానీ దీని తర్వాత జరిగే కార్యక్రమం ఉంటుంది. DNA టెస్టులు చేయాలి, ఏ బాడీ ఎవరిదని గుర్తించాలి. ఎవరైతే తమ బంధువులు మిస్ అయ్యారో అనుకుంటున్నారో, బ్రతుకున్న వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు లేదో వాళ్ళకి సంబంధించిన బంధువులు నేరుగా ఇక్కడికి వస్తే, ఇక్కడ బోర్డు కూడా పెట్టారు సమాచార కేంద్రం అని, ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ చూసి వాళ్ళకి సంబంధించి బంధువుల DNA టెస్టులు తీసుకున్నారు. అలాగే ఇక్కడ బాడీస్ ఏవైతే ఉదయము ముద్దలైపోయాయో కాలి దాదాపుగా ముద్దలుగా మారిపోయిన నేపథ్యంలో గుర్తుపట్టలేని పరిస్థితిలో సో వాళ్ళ బాడీలకు సంబంధించిన DNA టెస్టులు చేసిన తరువాత ఫైనల్గా వాళ్ళ బాడీలను అయితే ఒక 2-3 రోజుల్లో DNA టెస్టులు పూర్తి చేస్తున్నారు. ఎవరి బాడీ ఏ బంధువులకు చెందింది అనేది వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం మన దగ్గర 14 లిస్ట్ ఉంది. ఉదయం అంతా కూడా 13 అనుకున్నాం, కానీ 14 పేరు ఎవరిదో తెలుసా? 5 నెలల బాబుది. తండ్రి బాబుని భుజం ఎత్తుకొని తప్పించుకుని వెళ్ళిపోదాం అంటే వెనకాల ఎగ్జిట్ డోర్ ఓపెన్ అయింది కాబట్టి అటు వెళ్ళిపోదాం అనే క్రమంలో భార్యని ముందు సీట్లోంచి పక్కకు తోసేసి చిన్న బాబుని తీసుకుని వెనక్కి వెళ్ళిపోయే నేపథ్యంలో తండ్రి 5 నెలల కుమారుడు ఇద్దరు కూడా సజీవ దహనం అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ 14వ పేరు చిన్న బాబు. బాబుకి ఇంకా అన్నప్రాసన చేస్తున్నారు. బాబుకి ప్రస్తుతానికి అయితే 5 months అని చెప్తున్నారు. పేరు లియో అని లిస్టులో ఇచ్చారు. 5 నెలల బాబు, తండ్రి ఒడిలోనే ఆయన, ఆ బాబు కూడా కాలి బూడిదైపోయిన పరిస్థితి, హృదయ విదారకమైన పరిస్థితి. ప్రస్తుతానికి తల్లికైతే ఇంతవరకు సమాచారం లేదు. తల్లి హాస్పిటల్లో జనరల్ వార్డులో చికిత్స తీసుకుంటున్నారు. అడిగితే బాబు అండ్ తండ్రి అంటే భర్త కుమారుని ఇద్దరిని కూడా ఒంగోలు షిఫ్ట్ చేశామని చెప్పారు. పరిస్థితి అంత దారుణంగా ఉంది ఈ హాస్పిటల్ దగ్గర. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దేన గాథ. అయితే ప్రస్తుతానికైతే 20 మంది దాదాపు 23 మంది క్షతగాతులకు సంబంధించి వాళ్ళ బంధువులకి అయితే ఫోన్లు చేసి చెప్పేసి వాళ్ళ మిగతా కార్యక్రమాలన్నీ కూడా అంటే ఇక్కడ షిఫ్ట్ చేద్దామా లేదా బెటర్ హాస్పిటల్ తీసుకువెళ్దామనేది వాళ్ళ బంధువులు చాయిస్గా వదిలేశారు. కానీ ఈ 14 మందిలో రమాదేవి, అంబటి అనిల్, రామయ్య, బండారు పద్మ, వెంకటేష్, పిచ్చమ్మ, రుక్మిణి, లియో 5 ఏళ్ల బాబు, హరికృష్ణ డ్రైవర్, జయరామయ్య, మహేంద్ర, నర్సింగ్ ప్రభావతి, ఆత్మకూరు చిన్నయ్య, ఈ 14 మంది చనిపోయినట్టుగా కూడా పోలీసులు ధృవీకరించారు. వీళ్ళకి సంబంధించిన ప్రస్తుతం అయితే బాడీస్ అన్ని లోపల ఉన్నాయి, ముద్దలైపోయి ఉన్నాయి. సో వాటికి సంబంధించి DNA టెస్టులు చేసిన అనంతరం బంధువులకు సంబంధించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ బంధువులు తీసుకున్న DNA అంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. వాటితో మ్యాచ్ అయిన తర్వాత 2 రోజుల తర్వాత కానీ వాళ్ళ బాడీలు అప్పచెప్పే పరిస్థితి లేదు. కానీ హృదయ విదారకమైన దృశ్యాలే కనబడుతున్నాయి. వాళ్ళ బంధువులకి బ్రతికి ఉన్నారేమో అని ఒక ఆశతో హాస్పిటల్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. పేర్లు లిస్టులో 23 మంది బ్రతుకు ఉన్న వాళ్ళ లిస్టులో చూసి కూడా ఇంకా పొరపాటున పేరు రాయడం మర్చిపోయారేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి హృదయ విదారక దృశ్యాన్ని చూసైనా చాలామంది డ్రైవర్లు మారాలి. తమ వెనకాల ఉన్న 40 మందిని వాళ్ళు తీసుకువెళ్తున్నారు కాదు, వాళ్ళ జీవితాలు మొత్తాన్ని తీసుకువెళ్తున్నారు. వాళ్ళు చేసే చిన్న తప్పు వల్ల కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి. వాళ్ళు విలిపిస్తున్న తీరు చూస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతున్న పరిస్థితి. పోలీసులు అలాగే రవాణా శాఖ అధికారులు స్ట్రిక్ట్గా ఉండి ఇటువంటి ఏదైతే ఈ హైవేల మీద లేకపోతే ఖాళీగా ఉన్న రోడ్ల మీద హై స్పీడ్తో పోయే ఇటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ని నిరోధించాల్సిన పరిస్థితి, వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.